ఏమైంది మంగ? అత్తమ్మా, వీళ్ళిద్దరికి కొత్తగా కొమ్ములు మొలిచాయి. ఏం జరిగినది? ఇవాల్టి నుంచి ఈ ఇంట్లో ఎవరి పోయి వాళ్ళదేనట. ఎవరి వంట వాళ్ళే చేసుకోవాలట, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలట. గట్లని ఎవరన్నారు? ఇదిగో వీళ్ళిద్దరే. సంధ్య, మంగ చెప్పింది నిజమేనా? అడుగుతా ఉండది నిన్నే. నిజమే అత్తమ్మా. ఇదెవరి ఆలోచన? నిన్నే అడిగేది. ఎవరి ఆలోచన? నాది. ఏమైనది నీకు? ఒక్కదాన్ని ఇంతమందికి వంట చేయలేకపోతున్నానత్తమ్మా. ఇన్నేళ్లుగా చేస్తా ఉండదు నువ్వేగా, ఇవాళేమైనది? నా ఒంట్లో ఓపిక ఉండడం లేదు. కారణం అది కాదు, నిజం చెప్పు. లేదత్తమ్మా, అదే కారణం. ఆహా, కారణం అది కాదని నాకు అనిపిస్తా ఉండాది. అసలు ఉన్నమాట చెప్పు సంధ్య. ఎంతవరకు వచ్చినాక దుర్గ దగ్గర నిజం దాచడం ఎందుకు? ఈ మంగ మైథిలిల కారణంగానే నువ్వు ఈ పద్మావతి గిట్లా చేస్తున్నారు కదూ. చెప్పండి, అత్తమ్మ చెప్పింది నిజమేనా? అవునత్తమ్మా. మేం కారణమేంటి? మధ్యలో మేమేం చేసాం? చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏంది? ఏందా చాలా? చెప్పు. ఆ మైథిలి నా సవతి. దానికి నా చేతుల మీదుగా వంట చేసి పెట్టాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందత్తమ్మా. మంగేం చేసినది? అత్తమ్మా, ఒకరోజు సంధ్య, నేను అడిగేది నిన్ను, నువ్వు చెప్పు. నన్ను చెంప మీద కొట్టింది అత్తమ్మా. అప్పటి నుంచి నాకు మనసు బాగలేదత్తమ్మా. ఎవరో బయట నుంచి వచ్చిన దాని చెప్పుడు మాటలు వింటూ మంగ అలా చేయటం నాకు బాధ కలిగించింది. ఇన్నాళ్ళ బట్టి సొంత చెల్లెల్లా చూసుకుంటున్నాను, కానీ తను నన్ను అక్కలా చూడటం లేదని అర్థమైంది. అందుకే నేను ఎంతలో ఉండాలో అంతలో ఉండాలనే నిర్ణయానికి వచ్చాను. అంతేకాదు బామ్మ, మేం చేసిన వంటలు బాగోలేవని, అందులో ఏవో కలిపామని ఆ మైథిలి వాళ్ళ అత్త మామ మేం చేసిన వంటలన్నీ కుక్కలకు పారేశారు. అలాంటప్పుడు మేమెందుకు వాళ్ళకు వంట చేయాలి? దీనికి తోడు మంగక్క సంజక్కని కొట్టింది. దాంతో తనొక మాట అంటే కొట్టాను, ఆ మాట చెప్పవే. అంటే కొడతావా?
అందరికన్నా పెద్దది ఈ ఇంటి పెద్ద కోడలు. తన మీద నువ్వు చేయి చేసుకుంటావా? అంటే అది అత్తమ్మా. నోర్మోయ్, ఏం జరిగితే మాత్రం చిన్నదాని మన చనువుతోనూ పెద్దరికంతోనూ ఒక మాట అంటే సంజయ్ కొడతావా? ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిన్నేం చేయాలా? దవడ పగలగొట్టు దుర్గా, అప్పుడు గాని దీని పొగర అడగదు. నేనే గనకగా పనిచేస్తుంటే వీళ్ళంతా గిట్లా మాట్లాడేటోళ్ళు కాదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించేవాళ్ళు కాదు. అత్తమ్మలా కాక అమ్మలా చూసుకుంటున్నందుకు అందరు బాగానే బుద్ధి చెప్పిండ్రు. మాట్లాడితే ఎవరు పడతారత్తమ్మా? తప్పు చేసింది కాక ఇంకా మాట్లాడతావేంది? తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? ఎవరో దాకా ఎందుకు మీరు ఊరుకుంటారా? ఇక మీదట ఎవరైనా తప్పు చేస్తే సహించేది లేదు. ఎవరికైనా గిదే శిక్ష. ఇదే మాట మీద ఉండు దుర్గా, ఈ మంగకి బుద్ధొస్తాది, మిగతా అందరికి భయం ఉంటాది.